వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. 4వ తారీఖు నాడు పుష్ప 2 సినిమాకు ఒక మహిళ చనిపోయిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఆమె పేరు రేవంతి. సో ఈరోజు మనకు అల్లు అర్జున్ ఇక్కడ సిగడ్పల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ మనం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము, ప్రస్తుతము మన సిగడ్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ మాత్రం ఒకవైపు ఫ్యాన్స్ ఉంటే ఇంకోవైపు మీడియా వాళ్ళు ఉన్నారు. మరోవైపు పోలీసు వాళ్ళు ఎక్కడిదెక్కడ వాళ్ళని కట్టడి చేయడం అనేది జరుగుతుంది. అంటే పోలీస్ స్టేషన్లకు ఆయనకు సంబంధించిన వాళ్ళను, అల్లు అర్జున్కి సంబంధించిన వాళ్ళని కొంతమందిని మాత్రమే తీసుకుపోతున్నారు లోపలికి. అంటే ఇంతకుముందే వాళ్ళ డాడీ అంటే అల్లు అరవింద్ రావడం అనేది జరిగింది. సో ఆయనను తీసుకుపోవడం అనేది జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ మామయ్య గారు వచ్చేసారు, ఆయన కూడా లోపలికి పంపించడం అనేది జరిగింది. సో కొంతమంది మాత్రం అంటే ఆయనకు సంబంధించి ఇప్పటి వరకు ఏమి అడ్వకేట్స్ ఆయనకు లీగల్గా సంబంధించి నోటీసులు ఇచ్చారా లేదా అనేది ఇంకా ఇప్పటి వరకు తెలియకుండానే అల్లు అర్జున్ ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. అంటే జుబ్లీస్లో మార్నింగ్ ఆయన నివాసంలో ఆయన అరెస్ట్ తీసుకొచ్చేసి ఇక్కడ పోలీసులు అంటే ఆ కేసులో రేవంత్ చనిపోవడంతో ఆ కేసులో నేను అల్లు అర్జున్ అంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నాము ఇన్ని సినిమాలు ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా ఏ హీరో కూడా అలా చేయడం అనేది ఇప్పుడు పోలీసు శాఖ చేయడం అనేది చేయలేదు ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు కొత్తగా అల్లు అర్జున్ మాత్రమే అరెస్ట్ చేసుకొచ్చి ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. ఆయనను ఇక్కడ చిక్కుడుపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది జరిగింది. అంటే కొంతమంది మాత్రం ప్రత్యేక సాక్షులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అంటే అక్కడ ఏమైంది ఆ రోజు అనేది, అంటే ఇప్పుడు ఆయన ఎన్ని గంటలకు అక్కడ వచ్చిండు ఏంటి అని చెప్పేసి ఆయన సినిమా చూసే వరకు అంటే ఒక బాబు వాళ్ళ మదర్ చనిపోవడంతో బాబుని మాత్రం కొంతమంది అక్కడ పోలీసులే కావచ్చు లేకుంటే అక్కడ సినిమా చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ వాళ్ళు కూడా కొంతమంది ఆ బాబుని సేవ్ చేయడంతో హాస్పిటల్ చేరవేసడం అనేది జరిగింది. అంటే బాబు ఇప్పుడు మాత్రం బాగానే ఉన్నాడు. సో కొంతమంది ఆమె చనిపోవడంతో ఇక్కడ రాష్ట్రంలో మాత్రం అందరికీ ఆడాలెక్కిపోయింది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన సంఘటన చెప్పడంతో ఫ్యాన్స్ చాలా మంది అదే చేస్తున్నారు. ఇప్పుడు మనకు ప్రత్యేక అంటే ఆ రోజు ఏం జరిగింది, ఆ 4వ తారీఖు నాడు ఆ సినిమాకు పోయినప్పుడు ఆ ఘటనలో ఏం జరిగింది అని చెప్పేసి ప్రత్యేక సాక్షి ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్ ముందర ఉన్నాడు. అన్న చెప్పండి అన్న, ఏం జరిగింది అన్న రోజు? అన్న 9:30కి నేను మూవీ చూడడానికి ఫ్రెండ్స్ తోటి వెళ్ళా రండి అని చెప్పి సరే అని చెప్పి వెళ్ళే లోపల నేను పైకి ఎక్కుతుంటారే ఫుల్ టైట్ ఉందిరా వద్దు అని చెప్పి దింపా. వాళ్ళ మదరు ఫాదరు 2 పిల్లలు వచ్చారంట, నాకు తెలియదు అది. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను పైకి ఎక్కుతున్నా, అల్లు అర్జున్ అప్పటికి రాలే. పైకి ఎక్కేసి వాళ్ళకు సీట్లలో కూర్చోబెట్టాక నేను కిందికి దిగిన. అంటే మీరు కూర్చుంటారు నేను వస్తా అని వాళ్ళని కూర్చోబెట్టి కిందికి వచ్చే లోపల అల్లు అర్జున్ వచ్చిండు. అల్లు అర్జున్ రాగానే పబ్లిక్ అంతా ఒకటైంది. బాబు షుగర్ తప్పిపోయి చేళ్ళకాడు ఉన్నాడు కింద. చిన్న బాబు, నేను చేసిన బాబు, నేను భుజం మీద వేసుకొని వచ్చి కానిస్టేబుల్కి ఇచ్చా సార్కి. అంటే మీరు ఇప్పుడు షోకి వెళ్ళారు, అక్కడ షోకి వెళ్ళినప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ వస్తున్నాడు, హీరోయిన్ వస్తుంది అని చెప్పేసి మీకు ఏమైనా తెలుసా? మాకు ఐడియానే లేదు అసలు. ఆయన వస్తున్నాను కూడా మాకు న్యూస్ లేదు, ఏం లేదు. జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది, డ్రెస్లు వేసి ఒక రోజు ముందు బ్యాండ్ కొట్టి అంతా ఇవాళ రేపు ఫ్యాషన్ అయింది. అట్లా అనుకున్నాం కానీ అల్లు అర్జున్ వస్తున్నా మాకు ఒక ఐడియా లేదు, ఏం లేదు. నేను అక్కడ ఉన్నా, తీసుకుని వచ్చిన బాబుని ఆంజనేయులు సార్ అంట, ఆయన కానిస్టేబుల్ సార్ ఇలా అన్నాడు. సార్ అందుకొని అప్పుడు అక్కడ వండబెట్టి ఎస్ఐ మేడం మొత్తం అంతా చేశారు. ఆయన సిబిఆర్ ఇచ్చి మళ్ళీ మూతి పెట్టి ఊపి ఆయన కొంచెం బ్రీతింగ్ వచ్చినాక బాబు సేఫ్ అని చెప్పి మేము ఎత్తుకొని ఒక కారు వెహికల్ వెళ్తుంటే అందులో వండ పెట్టుకున్నాం. తీసుకొని వెళ్ళే లోపల మళ్ళీ ఆపారు మేడం వాళ్ళు. మళ్ళీ ఆపే లోపల వాళ్ళ మదర్ అని మాకు తెలియదు అప్పటికి. వాళ్ళ మదర్ని తీసుకొని వచ్చి నా ఒళ్ళు వండి పెట్టారు, నేను తీసుకున్నాను. అక్కడికి వెళ్ళాం. ఆమె చనిపోయిన వాళ్ళ మదర్ మాకు అప్పటికి తెలియదు, మాకు తెలిసింది ఎప్పుడు 2:33. వాళ్ళ ఫ్యామిలీ వచ్చాక ఆమె మేడం ఏం చేశారంటే ఎస్ఐ మేడం అన్ని ఫొటోస్ తీసుకొని మీ ఫొటోస్ చూపినంటే చూపిస్తే అప్పుడు పెళ్లి ఫోటోలు చూపిస్తే వద్దు, ఒరిజినల్ ఫోటోస్ చూపినంటే ఇవాళ జాకెట్ జీన్స్ అవి వేసుకుని ఉండే కదా. ఆ ఫొటోస్ తీసుకున్నాక మన ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో చనిపోయిన ఆమె దగ్గర వాళ్ళ మదర్ దగ్గర ఆయనకు పంపించారు మేడం. పంపించిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆమెనే కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ కావడానికి సాయి ఎవరికి చెప్పొద్దమ్మా, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ భర్త పేషెంట్ అంట, చెప్పొద్దమ్మా వద్దు, వాళ్ళకి మనం తినిపించినాక అప్పుడు చెప్దాము అని. అప్పుడు మేడం తర్వాత వాళ్ళకి ఎట్లా తెలిసిపోయింది అలా. మరి ఇప్పుడు షో అయిపోయేదాకా అల్లు అర్జున్ సినిమా బయటికి రాలేదు, ఎవరు బయటికి రాలేదు, ఒక బాన్సర్ కూడా లేడు. నేను ఫ్యాన్ చెప్తున్నాం. అంటే ఆయన అష్టప్పుడు పెద్ద ఎత్తున బాన్సర్స్ ఉంటారు, మళ్ళీ ఆడావిడి ఉంటుంది కదా, అలాంటి అంటే థియేటర్ సంబంధించిన వాళ్ళు సార్ ఆయన తగ్గట్టు ఆయన వెళ్ళిపోయాము. లోపల పోయాక ఇది ఏమైంది మళ్ళీ బయటికి వచ్చి ఒకసారి కూడా చూడలేదు. అంటే థియేటర్కి సంబంధించిన యాజమాన్యం ఉంటుంది కదా, అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప ఎవరు లేరు సార్, అక్కడ డిపార్ట్మెంట్ తప్ప ఎవ్వరు లేరు. నేనున్నా
నేను అక్కడ కర్చిప్ తీసుకున్న బాబుకి ఊపిరాడతలేను ఊపుతా ఉన్నా. మేడం అప్పుడు లాఠీ చార్జ్ చేశారు. అప్పటికి పబ్లిక్ ఇంటలే. ఇది ఫ్రాండ్ చెప్తున్నా. బాబుని అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకుపోయారా మరి? అవును తీసుకెళ్ళాము. దుర్గాబాయి దేశ్ముఖ్ తీసుకెళ్ళాము. మదర్ని తీసుకొని వచ్చి ఇద్దరిని తీసుకొని దుర్గాబాయి దేశ్ముఖ్ వెళ్ళాము. అది కూడా ఏడుదాకా బావాడ్చి దాటి మన అది ఉంది కదా విఎస్టీ అక్కడ దాకా వెళ్ళాం. అక్కడ దాకా మేడం లాఠీ చార్జ్ చేస్తుంటే ఆ కార్లో అట్లా వెళ్ళాం. లేకపోతే ఇంకా స్టక్ అయిపోతుండే. ఇక మీరు సినిమా చూడలేరు అన్నట్టే. నేను మూవీ కోసం పోలే సార్. ఇక మూవీ కోసం పోయినా బాబు పావనం కాపాడినాను ఆ దేవుని గారికి అంతే. కాపాడేసారు మొత్తం మీద. బాబునైతే కాపాడినా సార్. కానీ అలా మదర్ నా చేతిలో ఒకటే బాధ ఉండింది. ఇక్కడ నీకు ఏం అడిగారు పోలీసు వాళ్ళు? ఏం అడిగారు? నన్ను ఏం అడగలేదు సార్. నన్ను ఏం అడిగారంటే స్టేట్మెంట్ ఇవ్వండి, ఏంటి ఇట్లా ఏం ప్రాబ్లం ఏమైంది చెప్పాను. ఉన్న జెన్యున్ చెప్పాను. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నా అది కూడా అదే జెన్యున్ చెప్పాను. మరి ఇప్పుడు బాబును హాస్పిటల్లో సేవ్ చేశారు, మీరు జాయిన్ చేశారు అంటే ఇప్పుడు బాబు మీతో మాట్లాడుతుండే ఎప్పుడన్నా ఇప్పటి వరకు? ఇప్పుడు దాకా ఓసేయలేదు బాబుకు. ఇంకా స్కూల్ ఓకే. బాబు కొద్దిగా నేను ప్రతిరోజు కాల్ చేస్తున్నా సార్. అనిమ్స్ హాస్పిటల్లో మా బ్రదర్ చేశారు. వాడు ప్రతిరోజు నాకు చెప్తుంటాడు ఎట్లుంది అంటే పర్లేదు అని. మీ పేరేం పేరు? సాయి కిరణ్. ఇది సాయి కిరణ్ చెప్పే మాటలు మనం వింటున్నాం కదా. అంటే అక్కడ జరిగిన ఘటనలో మాత్రం ప్రత్యేక సాక్షి అయినా ఆయన మూవీ గురించి వెళ్ళిన ఈ సాయి కిరణ్ అక్కడ చూడకుండానే డైరెక్ట్ బాబు సోదా